లోకేష్ సభల తర్వాత మీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తుందా? డిఫరెన్స్ కనిపిస్తుందా? చాలా యూత్ లో చాలా బాగుంది. నాకు చంద్రగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు పాదయాత్ర తర్వాత వచ్చిన జోష్ యూత్ లో ఎక్కడ లేదు. నాకు అంత బాగుంది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. సో సాధారణంగా మనం చూస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో కావచ్చు, మిగతా జిల్లాల్లో చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న చాలా మంది పిల్లలు హైదరాబాద్ వచ్చి క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. లేదండి, యూత్ గురించి మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలను పెట్టాడు. భవిష్యత్తు గ్యారెంటీలో మేనిఫెస్టోలో చూస్తుంటారు, అది 100% పెట్టారు. ప్లస్ ప్రతి మీటింగ్లో కూడా యూత్, నిన్న కూడా పీలేర్ మీటింగ్ జరిగింది. పీలేర్ మీటింగ్లో యూత్ గురించి చెప్పడం జరిగింది. నిన్న పీలేర్ మీటింగ్ సభలో వచ్చిన యూత్ ఆ విధంగా వచ్చారండి. అంటే జనాల్లో యూత్లో ఏ విధంగా ప్రపంచం అనేది నిన్న కూడా మేము చూసాం. క్యాబ్ డ్రైవర్లుగా కొందరు పనిచేస్తున్నారు, కొందరు డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్నారు, కొందరు వచ్చి ఈ టీడీలో సంబంధించిన కాంట్రాక్టర్లో 10,000కి 12,000కి పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు టీడీడీలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఒక ఏజెన్సీ ద్వారా ఎవ్రీ ఇయర్ కానీ పెంచేవాళ్ళు. ఈయన ఏం చేశాడు, దాన్ని ఒక కార్పొరేషన్ చేశాడు. కార్పొరేషన్ చేసి దాన్ని ఎక్కడ కానీ డబ్బులే ఏం రేట్ ఫిక్స్ చేశారో అదే రేటు. అంటే 10,000 రూపాయల వ్యక్తికి అంటే ఆ 10,000 రూపాయలు పెంచలేదు ఇప్పుడు 4.5 సంవత్సరాలు. సో రాణి గారు ఇది చెప్పండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తే ఇక్కడ నాయకులు అక్కడ ఆ ఉద్యోగస్తుల్ని అప్రోచ్ అవడం, చాలా పెద్ద పెద్ద కథనాలు వచ్చాయి. సో లోకల్ నాయకుడిగా అసలు ఏం జరిగింది, మీ దృష్టికి వచ్చిన విషయాలు ఏంటి? నిజంగానే రిలయన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోకల్ నాయకులు దందాలు చేయడం జరిగిందా? రిలయన్స్ వాళ్ళు సుమారు ఒక హబ్బు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు పోయి ముఖేష్ గారితో మాట్లాడితే, వాళ్ళ ఎండి గారితో ఆయన ఒప్పుకొని ఇక్కడ ఒక పెద్ద హబ్ చేయాలనుకున్నారు. అది కానీ జరుగుంటే మనకి చైనాలో ఒక బిజాంగ్ దగ్గర ఇక్కడ ఒక చోట ఏదో సమ్ ప్లేస్లో ఒక మినీ విలేజ్ ఎట్లుంటుందో ఆ విధంగా ఇక్కడ రెడీ అయి ఉంటుంది. అది కంపల్సరీ సక్సెస్ అయి ఉంటుంది. సుమారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 10,000 మందికి ఉద్యోగాలు వచ్చుంటాయి. ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం పోయినాక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వైసీపీ మంత్రులు ఉండొచ్చు, అక్కడికి సంబంధించినట్టు అధికారులు పెంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మాకు ఇంత ఇస్తేనే ఇండస్ట్రీ అని చెప్పిన దానివల్ల వాళ్ళు అట్టే రిటర్న్ వెళ్ళిపోయారు. రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే 100% రిలయన్స్ వ్యవస్థను ఆ సంస్థకు సంబంధించిన ఈ తెస్తాడు. దీంతో పాటు లోకేష్ బాబు గారు ఏదైతే ఫౌండేషన్ వేసిన కంపెనీలు రిటర్న్ పోయిందో వాటిని కూడా తెచ్చే బాధ్యత ఆయనే చూసుకుంటా అన్నాడు. నేనైతే మొన్న తానా సభలకు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రంగాలకు సంబంధించి తానాలో ఐటీ రంగం సంబంధించిన ప్రతినిధులందరితో కూడా మాట్లాడితే చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఐటీ రంగానికి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఒక హబ్బు కావాలంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. నేను మళ్ళీ మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి యూత్కి కూడా చెప్తున్నా, మీరు బెంగళూరులోనో చెన్నైలో పోయి 40,000 50,000 పనిచేస్తున్నారు. అవసరంలా రేపు వస్తే వచ్చిన సంవత్సరం లోపల చంద్రగిరి మండలంలో ఎక్కడో ఒక చోట నేను హైట్ హబ్ పెడతా. హైట్ హబ్ ద్వారా ప్రత్యక్షంగానే పరోక్షంగానే ప్రతి యూత్కి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా పాకాల మండలంలో మహిళా సోదరులకి అక్కడ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ అనుకుండా అది తెచ్చిపెట్టగలుగుతా. చిన్నగొట్టిగల్లు ఎర్రావరపాలకు సంబంధించి అక్కడ కూడా రైతులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్, అక్కడ వాటర్ సంబంధించి కూడా చేయగలుగుతా. ఇక్కడ రూరల్కి సంబంధించి ఇక్కడ చాలా వరకు అంటే ఇక్కడ మిడిల్ క్లాసు బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఇల్లు లేదండి. ఆ హౌసెస్ అంతా వాళ్ళకు ఉండే వాళ్ళు టిట్కో ఇండ్ల ద్వారా కూడా ఇస్తాం. ఎక్కడ అవినీతి లేకుండా తీసుకుంటాం.